హాయ్ అందరికీ ఈరోజైతే ఒక మంచి హెల్దీ వింటర్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. వింటర్ రెసిపీ కూడా ఉంటాయి అనుకోకండి. వింటర్లో గ్రీన్ పీస్ ఎక్కువగా వచ్చేస్తాయి అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ తెచ్చేసుకుంటాము, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మనకి కీమా ఉంటుంది కదా, మటన్ కీమా, అదే ఫ్లేవర్తో ఉంటుందండి. ఫస్ట్ 1 కప్పు నేను గ్రీన్ పీస్ని జస్ట్ మిక్సీలో వేసేసుకున్నాను. 1.5 అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మసాలాలు, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజుది ఒకటి తీసుకున్నాను. మంచి గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఆయిల్లో వేగితే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఏం మాడవ్వదు. ఈ ప్యాన్లో చేస్తే అసలు మాడవ్వదు, మంచిగా అంటే కొంచెం అడుగు కూడా ఏమంటది అన్నట్టు. అలాగే టొమాటో వచ్చేసి చిన్నవి ఒక 2 తీసేసుకున్నాను. అలాగే ఆనియన్ టొమాటో మంచిగా మగ్గిన తర్వాతకి మధ్యలో తగిలితే బాగుంటుంది అనేసి కొన్ని గ్రీన్ పీస్ మిక్సీ పట్టేసుకున్న గ్రీన్ పేస్ట్ ప్యూరీ అది కూడా వేసుకున్నాను. ఏదైనా మీకు ఆకుకూర ఉంటే వేసుకోండి, పాలకూర, మెంతికూర, ఏదైనా. నేనైతే మెంతికూర కొంచెమే వేసుకున్నాను. ఆయిల్లో మనకి వేగి ఆ పచ్చిదనం అంతా పోవాలి, సైడ్కి ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూడండి. తర్వాతకి కొంచెం సాల్ట్, పసుపు, కారం, ఎంత స్పైసీ తింటారో అంత, అండ్ ధనియా పౌడర్, బేసిక్ స్పైసెస్ వేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇది వచ్చేసి చపాతీ, నాన్స్లో చాలా బాగుంటుంది. సేమ్ మటన్ కీమా కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బఠానీ కీమా కర్రీ అనుకోవాలి, టేస్ట్ అంతా బాగుంటుంది. మంచిగా ఆయిల్లో కొంచెం సేపు వేగిన తర్వాతకి వేడి వాటర్ వేసేయండి, ఒక 1 కప్పు. నార్మల్ వాటర్ కన్నా వేడి వాటర్తో చేస్తే గ్రేవీ మంచిగా వస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది గ్రేవీ చిక్కగా. తర్వాతకి లాస్ట్లో కొంచెం బటర్ అలా వేసేసుకోండి, అంతే. ఇంకా స్టవ్ మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అప్పటి వరకు ఆ గ్రేవీని అందులో ఉంచేసేయండి. నాకు ఇది తిక్కగా కావాలనిపించి ఇలా చేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చపాతీ, నాన్లో చెప్పాను కదా, సూపర్ ఉంటుంది. లేదంటే వేడి రైస్లో ఎంత బాగుంటుంది అంటే